సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గట్టు వద్ద చేపట్టిన మోడల్ ఇందిరమ హౌసింగ్ కాలనీలోని 2160 ఇండ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మొదటి విడతన 22,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 4,50,000 ఇందిరమ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన మోడల్ ఇందిరమ హౌసింగ్ కాలనీ నిర్మాణాలను ఈ మార్చి 31లోగా పూర్తి చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణంతో పాటు పాఠశాల, అంగన్వాడీ, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాల్, ప్లే గ్రౌండ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తానన్నారు. హౌసింగ్ కాలనీ పూర్తికి ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్కు పూర్తి సహకారం అందిస్తామని, హుజూర్నగర్ ఇందిరమ ఇండ్ల కాలనీ తెలంగాణలోనే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టిన విధంగా నిరుపేదలకు మోడల్ హౌసింగ్ కాలనీగా నిలుస్తుందని తెలిపారు. హుజూర్నగర్ ఇందిరమ కాలనీలో ఇళ్లకు మెరిట్ ఆధారంగా వెంటనే దరఖాస్తులను తీసుకోవాలని, నిరుపేదలు, ఇండ్లు లేని వారు 100% అర్హత ఉన్న వారికి ఇందిరమ ఇండ్లనిచ్చేలా ఇందిరమ ఇండ్ల నియమ నిబంధనల ప్రకారం దరఖాస్తులు తీసుకోవాలని మంత్రులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నుంచి మీరే ఉన్నారా? ఎట్లా అవుతుంది? ఇప్పటికి ఎంత టైం అయింది? 24 నువ్వు కూడా మంత్రి గారు ఎప్పుడు వచ్చినా కూడా రివ్యూ చేసుకున్నప్పుడు ఇదే సొల్లు కబుర్లు చెప్తాను. మంత్రి అయిపోతే అంటే ఇది 3.7 ఆగమన్నారని ఆగారు సార్. అదర్వైజ్ ఇవన్నీ రెడ్ మిక్స్ ఇవన్నీ అయిపోయి రోడ్లు ఫస్ట్ రోడ్లు ఎవడేం చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో ఏ సందర్భం వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్ను తట్టి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఉత్తమన్నని, ఈ హుజూర్నగర్ అంటేనే ఉత్తమన్న అంటేనే కోదాడు హుజూర్నగర్ ఈ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమన్న పిసిసి అధ్యక్షులుగా చేసినప్పటి నుంచి తనకంటూ ఒక అభిమాన సంఘం, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఉత్తమన్న కూడా నన్ను చెప్పినట్లు కాదు, నాకంటే గట్టి పట్టుబడతాడు. ఒక సమస్య తీసుకుంటే అర్ధరాత్రి 1 గంట అయినా కూడా ఆ సమస్యని పరిష్కరించిందాక తాను నిద్రపోడు, ఎదట వాడిని కూడా నిద్రపోనిచ్చే స్వభావం ఉన్న మనిషి కాదు.
అంత మంచి శాసనసభ్యుడిగా మీరు కూడా ఎక్కడా తగ్గనీయకుండా ప్రతిసారి దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తను ఎలా మిమ్మల్ని ప్రేమ అభిమానంతో రాష్ట్ర వ్యాప్తంగా జలయజ్ఞం ఏదైతే నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం ఏకైక టార్గెట్ పెట్టుకొని 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుప్రయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ అక్కడ కూడా రైతన్నలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నీటిపారుదల శాఖలో చేస్తూనే ఇక వారి సొంత శాఖ అయిన దాంతో పాటు వారి సొంత శాఖ అయిన నిత్యావసర సరుకులకు సంబంధించింది ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము ఈటంల సన్న బియ్యాన్ని తన సొంత నియోజకవర్గంలోనే ఉగాది రోజు అనుకుంటా ఇక్కడ ఓపెనింగ్ కి నేను కూడా వచ్చాను. ఆ రోజు అద్భుతంగా ఏ గ్రామానికి పోయినా, ఏ గూడానికి పోయినా, ఏ తండాకి పోయినా ఆ సన్న బియ్యం తింటున్న ఆ పేదవాళ్ళ ముఖంలో చాలా స్పష్టమైన ఆనందం ఈనాడు కనిపిస్తుంది. అది ఉత్తమమైన ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలతో ఈ ప్రభుత్వానికి, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకి చాలా తృప్తిని. ఇటువంటి 1-2 మోడల్ కాలనీ కట్టాలనే ఆకాంక్షతో సుమారు 2011లో 12 మొదలుపెట్టినా. ఇంకా 12-13 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా స్ట్రగుల్ అయితేనే లోకల్ ఎమ్మెల్యే. ఇప్పుడు రేపటి నుంచి మనం ఈ ఇళ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడదాం కరెక్ట్గా. మరి నేను మళ్ళా అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్స్ కూడా అవకాశం చేస్తున్నా. ఎవరు దీంట్లో ₹1 ఎక్కడ ఎవరైనా తీసుకున్నట్టుగా ఆయన వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నిరుపేదలకి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారము మరి మీరు రేపు కలెక్టర్ గారు ఫార్మాట్ విడుదల చేస్తాడు. తప్పనిసరిగా ఒక వారం 10 రోజుల్లో మీరు విస్తృతంగా రాజకీయ నాయకత్వం ఎంతవరకు అంటే అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు మీరు చూడండి. అండ్ 100% హుజూర్ నగర్ పట్టణంలో, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎంతమంది అర్హత ఉంటే అంతమంది మరి తప్పనిసరిగా ఇక్కడ ఇల్లు కేటాయిస్తాం. అదేవిధంగా ఇప్పుడే గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ లోపల మా రివ్యూ మీటింగ్లో చెప్పారు. ఈ యొక్క మోడల్ హౌసింగ్ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగు, ఒక హెల్త్ సెంటరు, ఒక అంగన్వాడీ కేంద్రము, ఒక కమ్యూనిటీ సెంటరు, ఒక ప్లే గ్రౌండ్, ఇటువంటి వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, సివరేజ్ లైను, సీసీ రోడ్లు, బేసిక్ ఎమ్యూనిటీస్ ఒక ఊరికి, ఒక హౌసింగ్ కాలనీకి కావాల్సినవి తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి వారు లోపల ప్రకటించారు. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 31 మార్చ్ డెడ్ లైన్ ఇచ్చారు. మరి 31 మార్చ్ పూర్తి కావడానికి ముందు ఇప్పుడు జనవరి 7వ తారీఖు మనం ఒక వారం 10 రోజులు అప్లికేషన్ తీసుకుందాం. ఆ తర్వాత ఒక 10-15 రోజులు వెరిఫికేషన్. నేను సభాముఖంగా చెప్తున్నా,